ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగబడపలో కట్టలేరు బ్రిడ్జ్ అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. నలుగురు ఎమ్మెల్యేలు మారినా బ్రిడ్జ్ పరిస్థితి మాత్రం మారలేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బ్రిడ్జ్ ని పట్టించుకునే నాథుడే లేడు. అయితే అసలేంటి కట్టలేరు బ్రిడ్జ్ ఎప్పుడు కూలిపోయింది, ప్రస్తుతం ఎలా ఉంది? మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు బ్రిడ్జికి వచ్చిన సమస్య ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు ఇక్కడ కట్టలేరు బ్రిడ్జ్ దశాబ్దాల నాటిగా అయితే కనుక ఇప్పటి వరకు పూర్తి కాని పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే స్టార్టింగ్లో 2009లో వచ్చిన ఎమ్మెల్యే నుంచి కూడా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వ ప్రెజెంట్ ఎమ్మెల్యేతో సహా కూడా ఇప్పటి వరకు దీనిపై దృష్టి సాధించలేనట్టుగా కూడా కనపడతా ఉంది. అయితే 2009లో ఏదైతే బ్రిడ్జిని ప్రారంభించడానికి ఒక ఇది వేశారో బ్రిడ్జ్, మనం తాత్కాలికమైన ఒక బ్రిడ్జిని చూస్తున్నాం కదా. నేను ఏదైతే నుంచున్నానో ఒక్కసారి విజువల్ చూపిస్తాడు మన కెమెరా పర్సన్ శివరామకృష్ణ. అయితే ఆ విజువల్ కూడా చూడొచ్చు మనం, ఎంత అధ్వానంగా ఎగుడు దిగుడుగా అయితే కనుక ఇది, అంటే దశాబ్దాల నాటిగా దాదాపు 19 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే. ఈ మొత్తం కూడా బ్రిడ్జ్ పగుళ్ళు కూడా వచ్చేసిన పరిస్థితి దాదాపు మనం చూడొచ్చు. ఇక్కడ ఈ బ్రిడ్జికి ఎంత పగుళ్ళు వచ్చినాయో మనం చూడొచ్చు. కింద వాటర్ కూడా ఈజీగా కనబడుతున్నాయి. ఈ బ్రిడ్జ్ మీద కొంతమంది నడుచుకుంటూ కూడా ఇక్కడ ఆడుకోవడానికి కూడా వస్తూ ఉన్నారు, చేపలు పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జిని 2009లో అయితే కనుక నిర్మించారు. 2009లో అప్పటి ఎమ్మెల్యే ధిరీశం పద్మజ్యోతి నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత 2014లో కొల్కి గడ్డ రక్షణ నిధి వచ్చారు ఎమ్మెల్యే. తర్వాత 2019లో కూడా ఆయన చేశారు. తర్వాత 2024 ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని పరిస్థితి ఒక్కొక్కటిగా మనం బ్రిడ్జ్ మొత్తాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఆ నీటి ప్రవాహాన్ని అటువైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఆపేందుకు బ్రిడ్జ్ ఒక మార్గదర్శి, ఇటువైపు నుంచి వెళ్లేందుకు కూడా ఒక దారి వాళ్ళందరికీ. అయినప్పటికీ కూడా ఈ బ్రిడ్జిని ఇప్పటివరకు పూర్తి చేయకపోవడానికి, దీనికి ఒక బడ్జెట్ శాంక్షన్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళ దగ్గర రీజన్ ఏదైనా ఉందంటే అది సున్నా. అయితే ఇప్పుడు మనం ఈ బ్రిడ్జిని చూస్తున్నాం కదా, బ్రిడ్జ్ పగుళ్లతో పాటు ఆ నీళ్లు ఈ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్తున్నాయి. అటువైపు తాత్కాలికంగా ఇంకొకటి మట్టితో వేసినటువంటి అది బ్రిడ్జిని చూస్తున్నాం మనం. తాత్కాలికంగా వాహనాలు అన్నీ కూడా అటు నుంచే వెళుతూ ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు మనం, పెద్ద వాహనాల నుంచి చిన్న వాహనాల వరకు కార్లు, బైకులు అన్నీ కూడా వెళ్తున్నాయి. ఎంత ఇబ్బంది పడుతూ అక్కడ చూడొచ్చు. అక్కడ ఒక నీటి ప్రవాహం అంతా కూడా కొంచెం తెగితే మొత్తం అంతా కూడా పైకి వచ్చేసే పరిస్థితి, నీళ్ళంతా అంత అధ్వానంగా ఉంది ఆ బ్రిడ్జ్. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏ ఒక్కటి కూడా చలనం లేనట్టుగా కనబడుతుంది. ఆ నీటి ప్రవాహం ఎంత స్పీడ్గా వస్తుందో కూడా మనం చూస్తున్నాము. ఆ వాటర్ అన్నీ ఒక్కసారిగా ఆ తాత్కాలికమైన బ్రిడ్జ్ తెగిపోయేటట్టు కనుక ఉండి మొత్తం అంతా కొట్టుకుంటూ వచ్చేస్తే ఖచ్చితంగా పోలీసులు కూడా ఇటువైపే వెళ్తున్నారు. చూడొచ్చు మనం, ఒక్కసారి మనం విజువల్లో కూడా చూద్దాం. పోలీసులు కూడా ఇటువైపే తిరుగుతున్నారు, అందరూ ఇటువైపే తిరుగుతున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా మాకు స్థానిక ఎమ్మెల్యే ఉంటే ఇలాంటి పొజిషన్ ఉండేది కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే, ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే ఉంటే ఆయన వాహనాలు తిరగడానికైనా కానీ బ్రిడ్జ్ వేపిస్తారు కదా ఖచ్చితంగా. దానికోసం అని చెప్పి వాళ్ళు ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఆ నీటి ప్రవాహం అంతా కూడా విజువల్స్లో మనం చూస్తే, ఈ పాత బ్రిడ్జ్ 2009లో కట్టింది, పగుళ్లతో కూడినటువంటిది నేను చూపించాను కదా. దీని పక్కనే మనకి వాళ్ళు ఇంకొక బ్రిడ్జ్ వేసుకున్నారు, తాత్కాలికమైన మట్టి బ్రిడ్జ్ అనమాట. అది ఎంతకాలం ఉంటుంది? ఖచ్చితంగా అది తాత్కాలికంగా వాళ్ళు తిరిగేందుకు వాళ్ళకి అనుకూలంగా సౌకర్యంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఇది ప్రభుత్వాలు పట్టించుకొని కొంత బడ్జెట్ కేటాయించి ఏదైతే ఒక ప్రాపర్ బ్రిడ్జిని కనుక నిర్మిస్తే అందరికీ వెసులుబాటుగా ఉండేటువంటి బ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే కానీ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకొని నేపథ్యంలో ఈ బ్రిడ్జితో సహా అయితే ఇక్కడ మొత్తం ఇటువైపు ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జికి అవతల వైపు 24 గ్రామాలు ఉన్నాయి. 24 గ్రామాలకి గాను
లక్షకు మందే ఇక్కడ జనాభా అయితే నివసిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కనుక ఇక్కడ ఈ బ్రిడ్జ్ మొత్తం నీటి ప్రవాహంతో కొట్టుకుపోయి అదంతా కట్ట తెగితే కనుక ఖచ్చితంగా అటువైపు ఇటువైపు రాకపోకలు ఖచ్చితంగా ఆగిపోతాయి. కాబట్టి అందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామస్తులు కూడా ఖచ్చితంగా బ్రిడ్జ్ కట్టాల్సిందే, కట్టకపోతే కనుక సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. దశాబ్దాల నాటిగా అయితే కనుక ఈ సమస్య వస్తున్నప్పటికీ ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ సమస్య కట్టలేరు బ్రిడ్జ్ మాత్రం ఎందుకు కట్టలేకపోతున్నారు? నిజంగా కట్టలేకపోతున్నారా, పట్టించుకోక కట్టలేకపోతున్నారా? నిజంగా స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య, బిగ్ టీవీ.